హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట ఉన్నతాధికారులతో ఉన్న విభేదాల నుండి బయటపడతారు. ఇక ఈరోజు విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు బంధుమిత్రులతో గృహంన ఉత్సాహంగా గడుపుతారు. మిథున రాశి వారికి ఈరోజు శుభవార్తలు అనేవి అందుతాయి. అలాగే శుభకార్యాలను కూడా నిర్వహిస్తారు. కుటుంబ సఖ్యత అనేది కనబడుతుంది. ప్రేయసి ప్రియులకు శుభవార్తలు అనేవి కనబడుతున్నవి. పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందడంలో ఈరోజు మీరు సఫలమవుతారని చెప్పవచ్చు. అలాగే సంతాన సంబంధ విషయాలలో కూడా శుభవార్తలను అందుకుంటారు. అనేక ఆర్థిక ప్రయోజనాలు అయితే గోచరిస్తున్నవి. ఇక ఈరోజు షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి కూడా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అయితే కనబడుతున్నవి. నూతన గృహయోగం కూడా కనబడుతుంది. విదేశాలలో నివసిస్తున్న వారికి నూతన గృహయోగం అయితే కనబడుతుంది. ఇక విదేశీయాన యోగం కూడా కనబడుతుంది మిథున రాశి వారికి. అలాగే సినీ రంగం వారికి మంచి అభివృద్ధి కనబడుతుంది. ఇక నూతన ప్రాజెక్టులను కూడా చేపడతారు. ఇక రాజకీయ నాయకులకైతే మంచి పదవి అనేది లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక మిథున రాశి వారికి ఈరోజు తగినంత ఆదాయం అనేది ఉండి అవసరాలు అనేవి తీరుతాయి. అలాగే గతంలో చేసిన పొదుపు కూడా ఈరోజు మీకు ఉపయోగపడుతుంది. ఇక స్థిరాస్తులను సైతం సమకూర్చుకునే ఆలోచనలు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక ముఖ్యమైన వేడుకల్లో అందరితోనూ సఖ్యత అనేది కలుగుతుంది. ఇక బంధువులతో దీర్ఘకాలికంగా ఉన్న విభేదాలు కూడా తీరిపోతాయి. అలాగే మీ మనసులోని అభిప్రాయాలను సోదరులతో, బంధువులతో మీరు పంచుకొని వారి యొక్క సూచనలను స్వీకరించడం వలన ఈరోజు అనేకమైన ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. ఇక ఇళ్లను, వాహనాలను కొనుగోలు చేసే ప్రయత్నంలో ముందడుగు వేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి తగినన్ని లాభాలనేవి లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధులు చాకచక్యంగా పూర్తి చేసి ఊరట చెందుతారు. కళాకారులకు, పారిశ్రామికవేత్తలకు వారి యొక్క ఆశలు ఫలించే రోజుగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు క్రీడాకారులకు వారి అంచనాలకు భిన్నంగా అవకాశాలు అనేవి సాధిస్తారు. ఇక విద్యార్థులకు లభించిన ఫలితాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. మహిళలకి మనోధైర్యం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు లేత ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.